వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు పాకిస్తాన్‌కి సంబంధించి మరొక కీలకమైన అంశం తెర మీదకొచ్చింది. ఆ కీలకమైన అంశం ఏంటంటే, మన బ్రహ్మోస్ దెబ్బకు ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్, ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ నేలమట్టం చేసింది. దాంతో పాటు బ్రహ్మోస్ లాంటి క్షిపణులను వాడుతూ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను కూడా భారత త్రివిధ దళాలు దాడి చేశారని చెప్పవచ్చు. బ్రహ్మోస్ వాడినట్టుగా భారత్ ఎక్కడా చెప్పలేదు, కానీ బ్రహ్మోస్ ద్వారానే మా వైమానిక స్థావరాలన్నీ భారత్ ధ్వంసం చేసిందని పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. దీనితో భారత్ సత్తా ఏంటి, భారత్ వాడిన బ్రహ్మోస్ సత్తా ఏంటి అనేది ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. ఇదే సమయంలో మన బ్రహ్మోస్ను ఆపలేకపోయినటువంటి మన పాకిస్తాన్ ఏదైతే చైనా నుంచి తీసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో, HQ-9 కావచ్చు, HQ-19 కావచ్చు, SNF 10 కావచ్చు, ఇట్లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం విఫలమైంది. దాంతోపాటు పాకిస్తాన్ చైనా నుంచి తీసుకున్నటువంటి యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు కూడా పనిచేయలేకపోయాయి. J-9 కావచ్చు, J-17 కావచ్చు, ఇట్లాంటి ఫైటర్ జెట్లు అన్నీ విఫలమయ్యాయి. విఫలం కావడంతో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ చేపట్టినటువంటి ఈ దాడుల వల్ల 2 కీలక పరిణామాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. భారత్ దెబ్బకు పాక్ పరుగులు, చైనా దిగాలు. పాకిస్తాన్ పరుగులు పెడుతుంది, చైనా దిగాలు పడ్డది. పాకిస్తాన్ ఎట్లా పరుగులు పెడుతుంది అనేది చూద్దాం. చైనా కూడా ఎందుకు దిగాలు పడ్డది కూడా చూస్తే, పాకిస్తాన్ ఎటువైపు పరుగులు పెడుతుందంటే, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం చైనా నుంచి తీసుకునేదే. ఆ ఎయిర్ డిఫెన్స్లో ఏమేమి ఉన్నాయంటే, మన కనుక చూస్తే పాకిస్తాన్కు సొంత డిఫెన్స్ సిస్టమ్, అదే డిఫెన్స్ సంబంధించి ఎయిర్ డిఫెన్స్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఫైటర్ జెట్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఇట్లాంటివి తయారు చేసుకునే సొంత వ్యవస్థ చాలా తక్కువ. ఇది మొత్తం తన డిఫెన్స్ రంగం మొత్తం చైనా మీద ఆధారపడి నడుస్తున్నటువంటి పరిస్థితి. చైనా, పాకిస్తాను కలిపి తయారు చేసుకున్న డిఫెన్స్ సిస్టమ్ కొంత ఉంటే, చైనా నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్లో ఉంది. అయితే మన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఏదైతే దాడులు చేశామో, ఆ దాడులకు పాకిస్తాన్ సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి తీసుకున్నదయ్యా అంటే, మనకు చైనా నుంచి తీసుకున్నది. HQ-9, HQ-16, FN-16. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టము చైనా నుంచి తీసుకున్నది. నిజానికి మన బ్రహ్మోస్ క్షిపణులను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఆపగలగాలి. మన బ్రహ్మోస్ అంటే క్షిపణులు ఏవైనా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ కొన్న ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపగలగాలి, ఏ క్షిపణులైనా ఆపగలగాలి. కానీ ఈ 3 వ్యవస్థలు మన క్షిపణులను ఆపలేకపోయినాయి. బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లో చాలా సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. అట్లాగే కీలకమైన ఇది మనకు అణు స్థావరాలకు దగ్గరలో కూడా విధ్వంసం సృష్టించినట్లు నేరుగా పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి కావచ్చు, సైనికాధికారులు కావచ్చు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎయిర్ డిఫెన్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, చైనా నుంచి దిగుమతి చేసుకున్న HQ-9 కావచ్చు, HQ-16 కావచ్చు, FN-16 కావచ్చు, ఈ మూడు వ్యవస్థలకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే విఫలమైందో, పాకిస్తాన్ ఇప్పుడు జర్మనీ వైపు ఆలోచిస్తుంది. జర్మనీ దగ్గరికి పోతుంది. జర్మనీ దగ్గరికి ఎందుకు పోతుంది అంటే, జర్మనీ దగ్గర ఇప్పుడు రష్యాకు, ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతుంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది కదా. రష్యా వేసే క్షిపణులన్నింటినీ ఉక్రెయిన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా అడ్డుకుంటుంది. దీని దగ్గర ఏముందంటే ఐరిస్ TLSM, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది రష్యా ఏదైతే లాంచ్ చేసిన క్షిపణులు ఉన్నాయో, ఆ 50 క్షిపణులను చాలా సమర్థవంతంగా మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగలిగింది అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ మధ్యలో ప్రకటించారు. దాని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత చర్చ ఉంది.
రష్యా బలవంతమైన పెద్ద దేశం, చాలా బలమైన దేశం అయినప్పటికీ ఉక్రెయిన్ రష్యా విడుదల చేసే లాంచ్ చేసేటటువంటి క్షిపణులను ఉక్రెయిన్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. దానికి కారణం ఐరిస్ టీఎస్ఎల్ఎం అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమే. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే 2023లో జర్మనీ డీల్ అనే డిఫెన్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ఎంతకు అంటే 6 వ్యవస్థలను $971.1 మిలియన్ కొనుగోలు చేసింది. అర్థమైంది కదా. ఇప్పుడు పాకిస్తాను జర్మనీ దగ్గరికి ఎందుకు పోతుంది అనే దాని మీద మనకు క్లారిటీ వచ్చింది. బ్రహ్మోస్ దాడులు నట్టుకోలేకపోతున్నాం. బ్రహ్మోస్ని అడ్డుకోవాలంటే మాకు బలమైన క్షిపణిని అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. మనకు చూస్తే ప్రస్తుతం మనం ఎక్స్పెరిమెంటల్గా చూస్తే రష్యా క్షిపణులను అడ్డుకుంటున్నటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఐరిస్ టీఎస్ఎల్ఎం అని, ఈ ఐరిస్ టీఎస్ఎల్ఎం మేము కూడా కొనుగోలు చేస్తాం. భవిష్యత్తులో భారత్ మా మీద బ్రహ్మోస్తో మళ్ళీ దాడి చేస్తే మా దగ్గర ఏమీ మిగలదు అని ప్రయత్నాలు, దీన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్. రష్యా మన జర్మనీ దగ్గరికి వెళ్తుంది. అర్థమైందిగా. పాక్ ఎందుకు పరుగులు పెడుతుంది అంటే ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది అంటే ఉక్రెయిన్ వాడుతున్నటువంటి ఐరిస్ టీఎల్ఎస్ఎం అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అందుకోసమే పాకిస్తాన్ అక్కడ కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తుంది అనేది ఇవాళ తెర మీదకి వచ్చినటువంటి వార్త. మన నిజానికి పాకిస్తాన్కి అంత స్తోమత ఉందా? ఇప్పుడు జర్మనీనే 6 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 6 ఐరిస్ టీఎస్ఎల్ఎం డిఫెన్స్ సిస్టమ్లు కొనుగోలు చేయడానికి $971 మిలియన్ ఖర్చు చేసింది. మళ్ళీ ఇది పాకిస్తాన్కు ఉన్న తాహతు స్తోమత ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనడానికి సరిపోతుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే అక్కడ దాదాపు 60 నుంచి 70% పీపుల్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. తినడానికి సరిగా తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇంకా మనకు సింధు జలాల ఏదైతే ఒప్పందం రద్దు చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా దిగజారింది. అక్కడ నిత్యావసర వస్తువులు దారుణంగా ధరలు పెరిగిపోయాయి. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే 70% సింధు నది జలాలను ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితి, అక్కడ వ్యవసాయానికి కావచ్చు, తాగునీటికి కావచ్చు, విద్యుత్కి కావచ్చు, ఈ 3 అంశాలకు సంబంధించి ఈ సింధు జలాల ఒప్పందం ఏదైతే రద్దు చేసిన కాంచని వాళ్ళ మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడ్డది. ఈ పరిస్థితుల్లో ఈ జర్మనీ వాడుతున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తుందా, అంత స్తోమత ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇటీవలనే IMF ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ దగ్గర, అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండింటి వద్ద కూడా పెద్ద ఎత్తున దాదాపు అక్కడ $1000 మిలియన్, ఇక్కడ $800 మిలియన్, 1800 నుంచి $2000 మిలియన్ మొన్ననే అప్పు తీసుకుంది. ఈ తీసుకున్న అప్పులకే కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొంటదా, కొనుగోలు చేస్తుందా, అంత ధైర్యం చేస్తుందా అనేది వేచి చూడాలి. కానీ మొత్తానికైతే ప్రయత్నాలు అయితే చేస్తుంది. చైనాను పక్కకు పడేసి మీ వ్యవస్థ మాకు పనికి రాలేదు, ఫెయిల్ అయింది కాబట్టి చైనాను పక్కకు పడేసి జర్మనీ వద్దకు పరుగులు పెడుతుంది పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్ ఎందుకు పరుగులు పెడుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ చైనా ఎందుకు దిగాలు పడ్డది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడు, న్యూస్ 18లో వచ్చినటువంటి వార్త ఇది. J-10 జెట్ మేకర్ ఏవిఐసి చెంగ్డు స్లిప్స్ 17% ఇన్ ఏ మంత్ ఆఫ్టర్ 60% సర్జ్ పోస్ట్ పహల్గామ్ అటాక్. J-10 జెట్ మేకర్ ఏవిఐసి చెంగ్డు. ఎస్, ఇప్పుడు ఏవిఐసి చెంగ్డు అనేది ఒక ఏవియేషన్ కంపెనీ, యుద్ధ విమానాలు తయారు చేసే చైనా కంపెనీ. ఏది ఏవిఐసి చెంగ్డు అనేది యుద్ధ విమానాలు తయారు చేసే మన చైనాకు సంబంధించిన కంపెనీ. మొన్న పాకిస్తాన్ ఏదైతే మనకి యుద్ధం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో పాకిస్తాన్ J-10 J-17 2 ఫైటర్ జెట్లను వాడింది. J-10 J-17 ఈ ఫైటర్ జెట్లను ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టిందో ఈ ఏవి చెంగ్డు అనే సంస్థ షేర్లు అమాంతం పెరిగిపోయినాయి. కానీ ఇప్పుడు ఎంత పడిపోయినాయి? 17%, దాదాపు 17 to 20% ఆ షేర్ల వాల్యూ మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయిందయ్యా అంటే పాకిస్తాన్ ఏం చెప్పిందంటే అదే చెప్పింది, మనకు J-10 ఫైటర్ జెట్లు, J-17 ఫైటర్ జెట్లు, ఈ 2 ఫైటర్ జెట్లతోని భారత్లో ఉన్నటువంటి క్షిపణి
స్థావరాలను, సైనిక స్థావరాలను మొత్తం మేము ధ్వంసం చేసినామని పాకిస్తాన్ సైనిక అధికారి ఒకరు ప్రకటన రిలీజ్ చేసిండు. ఎప్పుడు యుద్ధం జరుగుతుండగానే. కానీ అట్లాంటి ఆధారాలు ఏం లేవు మన దగ్గర. మన దగ్గర అన్ని సైనిక స్థావరాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అసలు ఏ ఒక్కటి కూడా డిస్టర్బ్ కాలేదు. వాళ్ళ దాడుల్ని మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందిగా సుదర్శన్ చక్ర, ఆ సుదర్శన్ చక్ర చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక్క నష్టం, చిన్న నష్టం కూడా భారత్కి జరగలేదనేది భారత్ అధికారి, మన సైన్యాధికారి ఆధారాలతో సహా ప్రపంచం ముందర పెట్టిండు. అప్పుడు ఏమైంది అంటే పాకిస్తాన్ ఏదైతే చైనా నుంచి తెచ్చుకున్నటువంటి J-10, J-17 ఫైటర్ జెట్లు ఏమి ఉన్నాయో అవి పని చేయలేదు. భారత్ మీద ఒక్క దాడి కూడా చేయలేకపోయాయి. వాటికి సామర్థ్యం లేదు అనేది ప్రపంచ దేశాలకు మొత్తం అర్థమైపోయింది. అప్పటి వరకు దాదాపు ఎంతో 64% హైక్లో ఉన్నటువంటి ఏవిఐసి చెంగ్డు షేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మొత్తం పతనావస్థకు చేరాయి. దాదాపు ఒక్క నెల రోజుల్లోనే 18% తగ్గాయి. ఇంకా తగ్గుతుందని మార్కెట్ నిపుణులు చెప్తున్న మాట ఇది. మొత్తానికి పాకిస్తాన్ వాడుతున్నటువంటి అటు ఫైటర్ జెట్లు కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆల్రెడీ ఫెయిల్ అయింది. ఫైటర్ జెట్లు కూడా పనిచేయలేదన్న విషయం పాకిస్తాన్ ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలు అవాస్తవమని భారత్ ఆధారాలతో సహా మన సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా క్షేమంగా సురక్షితంగా ఉన్నాయి, వాటికి ఇంత కూడా నష్టం జరగలేదని ప్రపంచ దేశాలకు ప్రొజెక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా చైనా ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో చైనా డిఫెన్స్ సిస్టమ్ పనిచేయట్లేదు అనే ఒక మెసేజ్ ప్రపంచ దేశాలకు వెళ్ళింది. దీంతో ఈ కంపెనీ ఏవిఐసి చెంగుడు అనే కంపెనీ షేర్లు కొనడానికి ఎవడు ముందుకు వస్తలేడు. దీంతో 17% షేర్లు పతనావస్థం అయిపోయి, అందుకే చైనా దిగాలు పడింది. ఇందుకే చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు తయారు చేసే ఒక ప్రముఖ కంపెనీ షేర్లు మొన్న యుద్ధ సమయంలో అమాంతం పెరిగి, యుద్ధం కంటే ముందు అమాంతం పెరిగి ఇప్పుడు ఎందుకు తగ్గిపోతున్నాయి అన్నదానికి కారణం ఏంటంటే మన భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో చైనా వ్యవస్థకు మనం దాని సామర్థ్యంలో ఉన్నటువంటి డొల్లతనం ఏంటో ప్రపంచ దేశాలు చెప్పాం. అదే సమయంలో భారత్ బ్రహ్మోస్ లాంటి సుదర్శన్ చక్ర లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత సమర్థంగా ఉందో, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఎట్లా ఇతర దేశాలపై దాడి చేసి ఎట్లా బలంగా పనిచేస్తాయి అనే వ్యవస్థను మనం ప్రపంచ దేశాలకు తెలియజేసినట్లయింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం సక్సెస్ ఉందో ఆ సక్సెస్ సంబంధించి పాకిస్తాన్ ఫెయిల్యూర్స్ అటు చైనా ఫెయిల్యూర్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇవాళ ఈ వీడియోకి సంబంధించి మనకు అనాలిసిస్. ఇందులో మీకు సంబంధించి మీకు నచ్చని ఏమైనా అంశాలు ఉంటే కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.